పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదు అక్కడ చేయడం జరిగింది. ఇక బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు చేశారు. రేవంత్ కు చెప్పు చూపించారు బాల్క సుమన్. అసభ్య పదజాలం వాడారంటూ కూడా ఆయన మీద కేసు నమోదైంది. ఇందుకే ఆయన ఉదయం ఏమన్నారు, ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ బాల్క సుమన్ ఉదయం ఎటువంటి కామెంట్స్ చేశారు, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఒకసారి చూద్దాం. నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి తొక్కుతుందా చేయడానికి కాదు. 10 అధికారంలో ఉన్నాం మేము అనుకుంటే నువ్వు ఉంటున్న ద్వారా నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉంటున్నారా, మీరు కన్యత చేస్తే ప్రాణాయితలు కలిపి పారేతుంది, గోదలు కలిపి పారేతుంది. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ బీడులో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటాం. ఆ పిల్ల కక్ష సాధింపు పోలే, మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా కొంతమంది రైట్. అది ముఖ్యంగా బాల్క సుమన్ మీద 294B, 504 అండ్ 506 ఆ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అయితే 294B కింద చూసుకుంటే కనుక ఎటువంటి శిక్ష ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా సమీపంలో ఏదైనా అశ్లీల పాట కావచ్చు, అయితే అటువంటి అసభ్య పదజాలం వాడినా పలికినా సరే 3 నెలల వరకు అక్కడ జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది, జరిమానా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రెండు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 504 అంటే ఐపీ సెక్షన్ 504 అంటే 504 ప్రకారం చూసుకుంటే కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కనుక ఇక్కడ కూడా దాదాపు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది. రెండు కూడా శిక్షగా పడే అవకాశం ఉంటుంది. అలాగే 506 కింద చూసుకుంటే నేరపూరిత బెదిరింపులకు శిక్ష కింద దీన్ని చెప్తూ ఉంటారు. ఎవరు చేసినా నేరపూరిత బెదిరింపులకు పాల్పడితే కనుక 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది, రెండూ కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి నేతలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఇంకా ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ముఖ్యంగా అక్కడ నేతలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, బాల్క సుమన్ మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇందుకే కాంగ్రెస్కి సంబంధించి ఎటువంటి అంశాలను ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది? ప్రధానంగా ఈ రోజు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే సంచలనంగా మారింది. సంచలనంగా మారడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే స్పందించారు. అనంతరం ఇటు వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆ వివరాల్లో గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేరుగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లి బాల్క సుమన్ ఈరోజు చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాననే ఒక వ్యాఖ్యలో బాల్క సుమన్ వాడడం చాలా బాధాకరమైన, వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి గాను
ఆ పోలీసు ఎస్హెచ్ఓ రవీందర్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అయితే ఒకసారి సెక్షన్లు మనం గమనించినట్టు కనుక అయితే 294B పెట్టడం జరిగింది. ఇది 294B తో పాటు 504 కావచ్చు, 506 కావచ్చు, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేయడం ఒకటి, అంతే కాకుండా ప్రభుత్వంలో కీలకమైన ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ విధంగా చెప్పడం ప్రభుత్వ స్థాయిలో కేసు నమోదు, అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు అని చెప్పుకునే పరిస్థితి. అయితే దీనికి గాను మనం పూర్తిగా గమనించినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు లక్షట్పేట లాంటి ప్రాంతంలో దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన పరిస్థితి పూర్తిగా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఆ నిరసనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ విధంగా బాల్క సుమన్ పూర్తిగా తెలుసు. ఎస్, కొన్ని సెక్షన్స్ అంటే ఈ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే కనుక 24 గంటల లోపు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి బాల్క సుమన్కి సంబంధించి ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయన అదుపులోకి తీసుకుని అంశానికి సంబంధించి పోలీసులు ఏమైనా సిద్ధమవుతున్నారా? అయితే బాల్క సుమన్ క్లియర్ గా తన నివాసంలోనే ఉన్నాడు. కేతనపల్లిలో తన నివాసంలో బాల్క సుమన్ ఉన్నాడు. బాల్క సుమన్ కి సంబంధించి పోలీసులు కూడా కొంత మేరకు ఆరా తీస్తున్న పరిస్థితి. ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఈ విధంగా మాటలతో ద్వేషించడం ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపై పోలీసులు ఇప్పటికే రంగంలో దిగి ఒక రకంగా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీనికి బాల్క సుమన్ నేను కట్టుబడి ఉన్నాను, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని చెప్తే, మాజీ ముఖ్యమంత్రిని చెప్తే లేని బాధ ఇప్పుడు నేరుగా నేను చెప్తేనే వచ్చిందా అని నేరుగా అడుగుతున్న పరిస్థితి. మనం కూడా బాల్క సుమన్ను సంప్రదించే ప్రయత్నం చేశాం. అయితే ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఒక ఉద్యమకారుడు కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వంలో మీరు కూడా కీలక భాగస్వామ్యం అయ్యారు, మీరు ఇలా మాట్లాడడం కరెక్టేనా అని మనం ప్రశ్నించగా, గతంలో ముఖ్యమంత్రిని రకరకాల పదాలతో ద్వేషించారు, నేను చెప్తే తప్పేంటి అని నేరుగా చెప్పిన పరిస్థితి. మా కార్యకర్తలపై కేసు నమోదు చేస్తున్నారు, మా కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు పార్లమెంట్ లో జరిగే ఎన్నికలపై దాని దృష్ట్యా మేము మాట్లాడడం తప్ప ఉద్దేశపూర్వకంగా ఏది మాట్లాడలేదని చెప్పిన పరిస్థితి కూడా కనబడింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో, అటు చెన్నూరు కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, అటు బెల్లంపల్లి కావచ్చు, ప్రధాన కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మీడియా ద్వారా ఖండిస్తున్న పరిస్థితి, మాధ్యమాల ద్వారా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, రైట్, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి బాల్క సుమన్ ఎందుకంటే లీగల్గా వెళ్తున్నారు కాబట్టి బాల్క సుమన్ ఏమైనా అక్కడ అడ్వకేట్ని సంప్రదించడం జరుగుతుందా? ఎందుకంటే ఏ రాత్రైనా అరెస్టు జరగచ్చు అనే మాట కూడా చాలా బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమైనా రీచ్ అవుతున్నారా? ఒక్కసారి దానికి సంబంధించి మీ రియాక్షన్, అంటే దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు తెలుసుకునే ముందు ఒక్కసారి బాల్క సుమన్ ఆయన చెప్పు చూపిస్తూ ఆయన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి బాల్క సుమన్ ఏమన్నారో చూద్దాం. ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మేము అనుకుంటే నువ్వు ఉండు ద్వారా నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉందా కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పాలెత్తులు, గోదలు కలిపి పాలెత్తులు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెళ్తూ రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీడుపులో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటూ పోయినాం. ఆ పిల్లలు కక్ష సాధింపు పోలే, మేమే కక్ష సాధింపు పోతే
పోరాటం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రైట్ అది బాల్క సుమన్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B 504 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని తెలుసుకుంది. ఒకసారి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి దగ్గరికి వెళ్దాం. రవి, బాల్క సుమన్ అరెస్టు చేస్తారన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు చేస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అక్కడ? ప్రధానంగా సచిన్, ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో తన క్లియర్ గా ఒక విషయం మనం సంప్రదించే ప్రయత్నంలో ఒక విషయం చెప్పాడు. ఆల్రెడీ మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, అది అందులో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కూడా ఆ గతంలో ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి నేరుగా మా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నేతపై నేరుగా చీరి చింతకు కడతాం, యాప చెట్టు కట్టేస్తాం అని రకరకాల కామెంట్ చేశారు. అదేనికి లేని బాధ నేను చెబుతున్నా ఏమొచ్చిందని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తప్ప ముందు మీరు మాట్లాడే భాషను కూడా పరిశీలించుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఖచ్చితంగా బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బాల్క సుమన్ ఎక్కడ దొరుకుతాడని అటు ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుందని నేరుగా బాల్క సుమనే చెబుతున్నాడు. అంటే నేను కూడా బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాను, ఎక్కడికైనా సిద్ధమే అని గతంలో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. గతంలో కూడా చాలా లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి మీ అందరికి తెలిసిందే. నేను ఉద్యమకారుణ్ణి, కాకపోతే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా అదే విధంగా ఉంటాం, మీరు ఏ విధంగా రియాక్ట్ అయితే మేము కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుందని ఇటు బాల్క సుమన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖండిస్తున్నారు. రేపు పొద్దున మీడియా సమావేశాలు కూడా పెడుతున్న పరిస్థితి, దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బాల్క సుమన్ కేసు నమోదైంది కాబట్టి పోలీసులు ఏమైనా ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన అరెస్టు చేస్తారు అని ప్రచారం గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రియాక్షన్ ఏంటి? సచిన్, ప్రధానంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులు అరెస్ట్ చేయవలసి ఉంటే 41A కింద నోటీస్ సర్వ్ చేస్తారు. నోటీస్ సర్వ్ చేసి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఏ సందర్భంలో మీరు మాట్లాడవలసి వచ్చింది, అసలు ఎందుకు మాట్లాడారు, ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎట్లా మాట్లాడతారు అనే ప్రశ్నించే అవకాశం ఉంది. అనంతరం నేరుగా పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వెంటనే ఇవన్నీ కూడా 3 years లోపు అఫెన్సే కాబట్టి అటు 7 years లోపు ఉంటే పోలీస్ స్టేషన్ అనే బెయిల్ ఇవ్వచ్చు. మరి బాల్క సుమన్ కు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే పిలిపించి నోటీస్ సర్వ్ చేస్తారా, ఏం జరుగుతుంది అన్నది అయితే వేచి చూడాలి. మొత్తం మీద అయితే పోలీసులు ఇప్పటి వరకు సంప్రదించలేదు. దీని మీద పోలీస్ స్టేషన్ లో మంచిర్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటు పోలీస్ స్టేషన్ లో రవి, ఆ విజువల్స్ మీకు చూపిస్తోంది ఆర్టీవీ. బాల్క సుమన్ మీద కేసు నమోదైన విజువల్స్ మీరు ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో తీసుకుందాం విజువల్స్. బాల్క సుమన్ మీద కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఒకసారి విజువల్ ని, ఆ ఇమేజ్ ని ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవును, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో 294B 504 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ కి చేరుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఒక్కసారి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ లో వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఉద్యమ నాయకులు రాగాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ కల్పన చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఈ
చెప్పు తీసుకొని తప్పే కానీ మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ కంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి తొక్కుతుందా చేయడానికి కాదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉండు ద్వారా నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉందా కన్యన చేస్తే ప్రాణంగా కలిపి పారేద్దాం, గోదావరి కలిపి పారేద్దాం. కానీ మేము ఆ కక్ష సాధనకు కోరికలు పోయి మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ భూమిలో మలయాలే మల్లాలే. రైట్, అది బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దాదాపుగా కాంగ్రెస్